జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలం అంకుషాపూర్ రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని డిఎం ముందు దామరకుంట గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్క్స్ సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్ యాజమాన్యం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరగాలని గ్రామ ప్రజలు రైతులు కూడా డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా 40 కేజీల బస్తాకు 1 కేజీ ధాన్యం అదనంగా ఇచ్చినా కూడా ప్రతి లారీకి 4 క్వింటాల ధాన్యం కట్ చేస్తున్నారని డిఎం రాఘవేంద్రకు రైతులు తమ ఆవేదనను తెలిపారు. మెట్రాలజీ డిపార్ట్మెంట్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంసీ కాంటాలు నాణ్యమైనవి కాకపోవడంతో ప్రతి లారీ తూకంలో వ్యత్యాసం వస్తుందని సెంటర్ నిర్వాహకులు రైతుల ముందు డిఎం ముందు తెలిపారు. మిల్లు యాజమాన్యం మ్యాక్స్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 10 లారీల ధాన్యం తూకంలో వ్యత్యాసం సంబంధించిన పత్రాలను డిఎంకు రైతులు చూపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తానని డిఎం రాఘవేంద్ర రైతులకు భరోసా కల్పించారు. తడిసి కింద నుంచి పోయినాయి, ఈ లోడు ఈ సాటి పోసే వరకు మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ వస్తుంది. అది పరిస్థితి. 6 నెలలు అదే అవుతుంది కదా.